హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం సింప్లిఫికేషన్ నుండి 11th వీడియో చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ ఈ మోడల్ లెక్క మనం ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇందులో కూడా ఇంకో మోడల్ ఉంది. ఫస్ట్ దీన్ని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది, జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అన్నది. తర్వాత దీంట్లో ఇంకో మోడల్ నేను చెప్పిన తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఈ మోడల్ లెక్క వచ్చినప్పుడు మనం ఏం చేసాం, ప్రీవియస్గా జస్ట్ దీనికి కారణంగా విడ తీసుకున్నాం. అలా 20ని 4 5లు 20. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా మైనస్ సింబల్ ఉందో చూసుకుందాం. ప్లస్ సింబల్ ఉంటే ఇందులో బిగ్ వాల్యూవే మన ఆన్సర్, అంటే దీని ఆన్సర్ 5 అన్నమాట. ఓకే, ఇది మనం ప్రీవియస్గా చెప్పుకున్నది. ఇందులో ఇంకో మోడల్ ఉంది, అది కూడా చెప్తాను. ఇది కూడా ఈ √7 + √7 + √7 కూడా సేమ్ లెక్కే, కాకపోతే √20ని మన కారణంగా 4 5ల కింద ఎడగొట్టాం. ఓకే, మైనస్ డిఫరెన్స్ ఎప్పుడు 1 ఉండాలి, అప్పుడే దాని వాల్యూ అది మనం కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా 7 మనం అలా ఎడగొట్టలేనప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయాలన్నది మనం ఆ ప్రీవియస్ వీడియోలో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడాలని ఉంటే అవి చూడండి. నెక్స్ట్ దీనికంటే ఒక ఫార్ములా ఉంది. ఇలా కారణాంకాలు మనం విడదీయకుండా ఉన్నప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఓన్లీ ప్లస్ వాల్యూలకు ఉన్న వాటికి, ప్లస్ వాల్యూలకి, అదే ప్లస్ క్వశ్చన్లో ప్లస్ వచ్చిన వాటి గురించి ఫార్ములా. √4a + 1 + 1/2. ఓన్లీ ఈ +1 ఏంటంటే ఈ క్వశ్చన్లో ప్లస్లో ఉన్న వాటికి మాత్రమే ఈ ఫార్ములా అన్నమాట. ఏ వాల్యూ అంతా 7, అప్పుడు √4 × 7 + 1 + 1/2. 4 7 28 + 1 + 1/2. దాన్ని √29 + 1/2 మన ఆన్సర్. ఇందులో మైనస్లో వస్తే ఏ ఫార్ములా యూజ్ చేస్తాం అన్నది చెప్తాం. ఫార్ములా ఏం కాదు, ఇక్కడ జస్ట్ మైనస్ సింబల్ మారుతుంది. అది కూడా ఈ 2 మోడల్ కూడా మైనస్ వస్తే ఏం చేస్తానో చేసేద్దాం. చూడలేని వాళ్ళు ఉంటే కొద్దిగా యూజ్ అవుతుంది కదా. మనకు మైనస్ ఉంటే ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఇలా ఉండి కారణాంకాలు ఎడగొట్టేది నెంబర్ అయితే 2 3 డిఫరెన్స్ 1 ఉంది, 2 3 6 గుణింత ఎంత వచ్చింది. అప్పుడు ఏంటి, మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఏది చిన్న వాల్యూ ఉంటే అదే మన ఆన్సర్, అంటే దీని ఆన్సర్ 2. అదే ఇందులో ఏ 11 కానీ 11 చూద్దాం. కారణాంకాలు ఎడగొట్టలేనిది ఏదైనా మనకు వస్తే ఎలా చేయాలి, ఆల్రెడీ ఈ చేసాం కదా, ఆ వేలో చేస్తాం అన్నమాట. ఎలా అంటే 11 - √11 - మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏదైనా సజెషన్స్ చెప్పాలనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, పక్కగా రెస్పాండ్ అవుతాను. ఏదైనా సజెషన్ చెప్పినా పక్కగా నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవి నేను రెక్టిఫై చేసుకుంటాం. ఇలా ఉన్నప్పుడు మన ఫార్ములా దీన్ని బట్టి పక్క ఫార్ములా యూజ్ చేసుకుంటాం. 4a + 1 - 1/2. ఇది మైనస్లో ఉన్నప్పుడు దీని ఫార్ములా జస్ట్ అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ ఇది మారుతుంది అన్నమాట. మైనస్లో ఉన్నప్పుడు -1, ప్లస్లో ఉన్నప్పుడు +1, అంతే. మిగిలినంత సేమ్ టు సేమ్. మనం జస్ట్ ఏంటి, ఏ వాల్యూ 11, 4 × 11 + 1 √-1/2 √45 - 1/2 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ మోడల్ చేసాం. జస్ట్ ఇన్ఫినిటీ ఉండి ఏ సింబల్ అదే ప్లస్ కానీ మైనస్ కానీ లేకుండా ఇంటూతో ఓన్లీ అంటే √3 × √3 × √3 ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్ వీడియోలో. జస్ట్ ఏంటంటే అందులో ఏదో ఉంటే అదే ఆన్సర్.
3 ఆన్సర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. దీని గురించి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయవలసింది అయితే ఏమీ లేదు. జస్ట్ ఒకసారి రిమైండ్ చేయడం కోసం జస్ట్ చెప్పాను అంతే. ఇంకో మోడల్ ఉంది ఇందులో, అది నేను చెప్తాను. ఇందులో కాదు, అంటే ఇన్ఫినిటీ లేకుండా ఉన్న దాంట్లో ఆల్రెడీ అవి కూడా మనం చెప్పాం. ఒకసారి నాకు చెప్తాను. మనం రూట్ ఇలాగా ఏ సింబల్లో లేకుండా ఇన్ఫినిటీ కూడా లేకుండా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్గా వేరే మెథడ్లో కూడా చెప్పాం. ఎలా అంటే ఫస్ట్ ఏది ఉందో అది తీసుకుంటాం, దాని పవర్లో ఎన్ని ఉన్నాయి, ఈ రూట్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 రూట్లు ఉన్నాయి. ఇది ఏంటి, స్కేర్ రూట్లు కాబట్టి 2/4. 2/4ని ఇక్కడ ఇలా రాస్తారు అన్నమాట. 2/4 2/1 2/2 2/3 ఇవన్నీ ప్లస్లు అంటే ఎంత అవుతుంది, 5/1 + 2 + 4 + 8 + 16 అంటే 5/15/16. ఇది ఆన్సర్. దీన్నే ఇంకో అంటే సడన్గా ఇది గుర్తు రాకపోతే దీనికి ఫార్ములా కూడా యూజ్ చేసి చెప్తాం అన్నమాట. జస్ట్ ఇదే లెక్క. ఫార్ములా ఏంటంటే 2n. ఫార్ములా ఏంటంటే x పవర్ 2n - 1/2n. ఇక్కడ x వాల్యూ ఏంటంటే ఈ 5 x వాల్యూ అనమాట, అంటే 5. n వాల్యూ ఏంటంటే ఇక్కడ ఎన్ని రూట్లు ఉన్నాయి, 1 2 3 4, అది n వాల్యూ. 2/4 - 1/2n అంటే 2/4. సేమ్ దీనిలాగా ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం అంటే 5/4 2/16 4/15 -1 5/15/16 అన్నమాట. ఇది కూడా సేమ్ ఆన్సర్. ఇవి ఎలా చేస్తుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఏదైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.